వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పీకర్. ఇసుక యార్డ్లో అక్రమాలు, సీసీటీవీ ఫుటేజ్ లేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా మాజీ ఎమ్మెల్యే. పిల్లల భవిష్యత్తు బంగారంలా తయారు చేసే విధంగా నాకు విద్యాశాఖ ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు. చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిల్లలు చదువుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందన. విజయసాయిరెడ్డిపై విమర్శలు చేసిన టీడీపీ నేత ఆనం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు. మాజీ మంత్రి. పిల్లలు చదువుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. నాతావరం మండలం హైస్కూల్లో జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. స్కూల్ పెట్టిన తర్వాత ఈ హై స్కూల్ ఉన్నాయి మనకి. లక్ష్మీపట్నం నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా 4-5 ఉన్నాయి. కానీ ఈ హై స్కూల్ మాత్రం మీ అందరి సహకారంతో కొంత క్రమశిక్షణతో జరుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే 4 మాటలు చెప్పాలని వచ్చాను ఇక్కడ ప్రత్యేకంగా. అన్ని హై స్కూల్కి నేను వెళ్ళలేను కూడా. ఒక రోజులో అన్ని హై స్కూల్ ఎక్కడికి వెళ్తాను నేను. అంటే ఇవాళ మీ హై స్కూల్ తర్వాత మాకారపాలెం హై స్కూల్ కూడా వెళ్తున్నాను. 2 హై స్కూల్ వెళ్తున్నాను. దానికోసం ప్రత్యేకంగా ఎందుకు వచ్చానంటే, నేను ఇవాళ మీ హై స్కూల్లో 26 మంది టీచర్స్ ఉన్నారు. అలాగే చదువుకున్న పిల్లలు 512 మంది ఉన్నారు ఈ హై స్కూల్లో. ఈ మెగా క్యాంపు మీటింగ్ ఎందుకు పెట్టామంటే, పిల్లలకి తల్లిదండ్రులకి టీచర్స్కి ఉన్న సంబంధాలు మెరుగుపరచాలి. నేను ముఖం మీద మాట్లాడతాను, నాకేం భయం లేదు, ఎవరితో మాట్లాడలేదు. ఎవరైతే ఏమనుకోండి. ఈవేళ సమాజంలో చూస్తున్నాను, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉదయం స్కూల్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళం. మేము ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వాడుకొని స్నానం చేసిన తర్వాత మా అమ్మగారు, మా పిండి గారు, మా నాన్నగారు, మొగలు ఖాళీ ఉండదు కదా ఇంట్లో ఆడవాళ్ళు, ఏం చదువుతున్నారా, ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చారా, తెలుగులో ఎన్ని మార్కులు వచ్చారా, లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి అడిగేవారు మమ్మల్ని. ఇంటికి వచ్చిన అన్నే. నర్సీపట్నం గబ్బడ ఇసుక యార్డులో అక్రమాలు జరిగినా సీసీటీవీ ఫుటేజ్ లేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఇసుక అక్రమ రవాణా వెనుక ఎవరి ప్రమేయం ఉందో స్పీకర్ చింతకాయలు తేల్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు పర్మిషన్ తెచ్చాం. అంటే 11/4/2022 2 సంవత్సరంలో అటవీ శాఖ భూమి రోడ్డును పనులు చేయడానికి అనుమతులు తేవడం జరిగింది. అందరూ కూడా అదొకటి. అంటే చెప్పాల్సింది 12 కోట్ల రూపాయలతో ఒక 10 కిలోమీటర్లు టీడీపీ ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు. జగన్ ప్రభుత్వంలో కంప్లీట్ చేశాం. అదొక పాయింట్. అలాగే రెండో జీవో కూడా ఉంది. అది కూడా ఏంటంటే 9/3/2019 అంటే మరొక నెల రోజుల్లో 2019 ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో జీవో నెంబర్ 22/T R&B డిపార్ట్మెంట్ వారు 13 కోట్ల రూపాయలతో అదే రోడ్డుకి శాంక్షన్ చేశారు. మళ్ళీ అది కూడా 29/4/2020 ఎన్సీఎస్ పుల్లారా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా అయ్యారు. అంటే జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది మరొక నెల రోజుల ముందు టీడీపీ ప్రభుత్వం పోతున్న సందర్భంలో ఒక నెల రోజులు శాంక్షన్ చేస్తే మేము అవన్నీ కూడా ఆ వర్క్స్ చేసి దానికి బిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు చెప్పాల్సింది ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన 27/6/2015 12 కోట్ల రూపాయలు 10 కిలోమీటర్లు చేశారు. అలాగే 9/3/2019 13 కోట్ల రూపాయలతో 13 కిలోమీటర్లు, అంటే సుమారుగా 25 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
శాంక్షన్ చేస్తే 25 కోట్ల రూపాయల పనిని 23 కిలోమీటర్లు జగన్ ప్రభుత్వం చేసిన సంగతి ఒకసారి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒకసారి నేను ఎందుకు క్లారిటీ అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశారు, జగన్ ప్రభుత్వంలో మేము చేసాం అనేది ఒక క్లారిటీ గురించి చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంకో జీవో ఒకటి, అప్పుడు జీవో ఏంటంటే మన నాబార్డ్ హై ఇంపాక్ట్ రోడ్స్ అని చెప్పి సుమారుగా 784 కోట్ల రూపాయలతో ఒకటే జీవో రిలీజ్ చేశారు. అందులో సుమారుగా నర్సీపట్నం సంబంధించి ఒక 5 వర్కులు ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఒకసారి మీద తెలియపరుస్తుంది ఏంటంటే నాబార్డ్ హై ఇంపాక్ట్ రోడ్స్ ఎప్పుడంటే 29/1/2024లో అవన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అది నాతవరం మండలం సుందరకోట నుంచి ఆసనగిరికి సుమారుగా 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయింది. అలాగే గొలుగొండ మండలానికి సంబంధించి గాదంపాలెం నుండి దెబ్బగడ్డ రేస్కి 60 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది, వర్క్ కంప్లీట్ కూడా చేశాం. మూడోది గొలుగొండ మండలం కరక R&B రోడ్డు నుంచి దొంగగడ వరకు కూడా 1 కిలోమీటర్ రోడ్డు 35 లక్షల రూపాయలతో మరి టెండర్ అయిపోయింది. టెండర్ కూడా లక్ష్మీరెడ్డి అని చెప్పి ఆయన రావడం జరిగింది. ఫారెస్ట్ అనుమతులు పిల్లల భవిష్యత్తు బంగారంలా తయారు చేసే విధంగా నాకు విద్యాశాఖ ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ మనం పెట్టుకున్నామని బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో మాట్లాడారు. ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం. పిల్లలు కాదు పిడగలను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేస్తున్నాం. చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం. ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మనం మాట్లాడుతూ గాజులు తొడుక్కున్నావా అంటారు. లేదంటే ఇంట్లో ఎవరైనా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడు చెప్పినా నాకు చాలా బాధ కలుగుతుంది. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవుతుంది. అందుకే పుస్తకాల్లో కూడా మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, ఇంటి పనులు కూడా సమానంగా ఇద్దరు చేయాలనేది పుస్తకాల్లో పెట్టబోతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది కూడా చేస్తున్నాం. ఇంతేకాకుండా ఆడ మగ సమానం అనేది పిల్లలకి పాఠశాలల్లోనే నేర్పిస్తామని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు పిల్లల్లో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ఇది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తాం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు నేను అమెరికాలో చదివా, స్టాన్ఫర్డ్లో MBA చేశా. చాలా మంది అడిగారు, స్టాన్ఫర్డ్లో మీరు MBA చేశారు, మీరు ఏం నేర్చుకున్నారని. వాళ్ళకి ఒకటే చెప్పా, పుస్తకాలన్నీ చదివాం, కేస్ స్టడీస్ చేసాం, అన్నీ నేర్చుకున్నా. అది కాకుండా నాలో మార్పు తీసుకొచ్చిన ఒక ఘటన ఉంది. మొదటిసారి నేను ఎక్కడ పరీక్షలు రాయాల్సిన సమయంకి వెళ్తే ఉపాధ్యాయులు వచ్చి పేపర్లని టేబుల్ మీద పెట్టారు. క్వశ్చన్ పేపర్ టేబుల్ పైన పెట్టి మమ్మల్ని అందరినీ పక్క అంటే ఒకే కుర్చీ కాదు, ఒక కుర్చీలో కూర్చొని పక్క కుర్చీ ఖాళీ పెట్టి ఇంకొక కుర్చీలో కూర్చోండి అని చెప్పారు. కూర్చున్న తర్వాత ఆయన అందరికీ పేపర్లు ఇచ్చి ఇంకా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. స్టాన్ఫర్డ్లో ఆనర్ కోడ్ అని ఉంది. నేను కాపీంగ్ చేయను, పక్కోడు కాపీ చేస్తే రిపోర్ట్ చేస్తానని. సుమారుగా ఒక 30 ఎగ్జామ్లు రాసుంటా, 30 పరీక్షలు. ఎక్కడ ఒక్క టీచర్ కానీ ఇన్విజిలేటర్ లేరు. అందుకే అంటున్నా, సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారులుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు. వారి డైరెక్షన్లో ప్రత్యేక పాఠాలు. చదువుల నేల రాయలసీమకు తనొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాధవిరెడ్డి గారికి ఎమ్మెల్యే కడప, అలాగే ప్రభుత్వ విప్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు.
ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న వి రామచంద్రారెడ్డి గారికి, కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్యారెడ్డి గారికి, అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే, ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజును జరుపుకున్నాం, శ్రీ వరదరాజుల రెడ్డి గారికి, ఎమ్మెల్యే పొద్దుటూరు, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శైలజ గారికి, అలాగే ఇక్కడున్న కార్పొరేటర్ శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి గారికి, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగే కృష్ణతేజ ఐఏఎస్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ శ్రీమతి ఆదిత్య సింగ్ గారికి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్, అలాగే ఎస్పీ కడప జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన అధ్యాపకులకి, ఉపాధ్యాయులకి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి, నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు, కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, లేదు మీతో పంచుకోవడానికి. పిల్లలు చదువుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇక్కడుండే పేరెంట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం. నేను అందుకే ఒక మాట చెప్తాను, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. నేను నేర్చుకున్న విషయాలు మళ్ళీ ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటాను. ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకుని మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కూడా మన సంస్కృతి ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. మాతృదేవో భవ, మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తల్లి, జన్మనిచ్చింది తల్లి. అందుకే నేను ఒక టీచర్స్ దీంట్లోకి పోతే, పేరెంట్స్ దీనికి పోతే అందరూ తల్లులైతే అందరూ వచ్చారు, కానీ తండ్రులు మాత్రం తక్కువగా వచ్చారు. అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కానీ బిడ్డలను అంటిపెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ కూడా చెప్పాడు నా విషయంలో కూడా. నేను కూడా మిస్ అయ్యాను, కానీ ప్రజాసేవలో మా మిస్సెస్ అయితే శ్రద్ధ పెట్టి స్టాన్ఫోర్డ్ వరకు చదివించగలిగింది. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థమైన వాస్తవం. తల్లి తర్వాత మనం గుర్తుపెట్టుకున్నది పితృదేవోభవ, తండ్రి. తల్లి, తండ్రి, ఈ రెండు తర్వాత ఆచార్య దేవోభవ, టీచర్. నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా, చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు. నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి
అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నా ఆలోచన ఒకటే, ఏదైనా సాధ్యం. ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. ఇదే బాపట్లలో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో $1,20,000 సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే 2007 పుష్ప 2 ప్రీమియర్ వేళ హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, నేను ఇలా మాట్లాడినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను క్షమించాలి. విజయసాయి రెడ్డి లాంటి ఒక బ్రోకర్కి అర్థమయ్యే భాషలో చెప్పాలని ఇలా మాట్లాడుతున్నా. కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావా సాయిరెడ్డి అని టీడీపీ నేత ఆనం ఫైర్ అయ్యారు. సాయిగా నీకేదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం రా? పెట్టింది నేనైతే సరే, ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి. నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ నిన్న విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు. కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది? కులం బంధువులు. క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే, నీకన్నా కులం లేనోడివి నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే మీ పులివెందులోళ్ళు
కడపలో పులివెందల నీ చెంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, కరుణాకర్ రెడ్డి నీ బంధువులు. నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు, నీ శరత్ రెడ్డి, ఎవడ్రా వీళ్ళందరా? నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా. నువ్వేం చేశావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈరోజు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చామంటే దానికే గుర్తుపెట్టుకోండి. ఏరా కేవీ రావు ఒక స్టూజీ, ఒక చెంచా. నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికా? నువ్వు చెంచాగాడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిప్పు బ్యాచ్వి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చింగ చిప్ప చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి. ఆ ఇళ్ల చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోకి అనుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా, మేము అడిగిందేంద్రా? వాల్యుయేషన్ అన్నావు. ఓకే, నువ్వు ఏ వాల్యుయేషన్ అన్నా తీసుకో. ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో, మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూలు బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మెరుగు నాగార్జున గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని, పేద విద్యార్థుల యొక్క స్థితిగతులు మెరుగుపడాలని, ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు విద్యాపరంగా ముందుకెళ్లాలని ఎంతో కసితో గత ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు మెగా మీట్ అంట, నేను దాన్ని దగా మీట్ అంట. ఎవరిని దగా చేయటానికి? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యాప్తిని, విద్యను పుంతలు తొక్కించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ వైపు అడుగులు వేయటం కానీ, లేకపోతే టోఫెల్ కానీ, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ కానీ, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ప్యానల్ సిస్టాన్ని కానీ, లేకపోతే 8వ తరగతిలో మరి ట్యాబ్ల పంపిణీ కానీ, అసలు కొత్త విధానం విద్యా కానుక మెనూలో అయితే రోజుకొక ఐటమ్, రోజుకొక టైం టేబుల్ లాగా గోరుముద్దనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లల యొక్క ఆరోగ్యంతో పాటు చదువులమ్మ తల్లి ఓలలాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తే మీరు చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒకటి. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కుదిరేశారు, వాటన్నిటినీ తిలోదకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి